హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కట్ చేస్తే మనం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇది చూడండి, అమ్మ వాళ్ళ ఇల్లు. ఈరోజు మా నాన్నగారికి ఇప్పుడు పితృపక్షాలు కదండి, సాంబ్రాణి వేసుకుంటున్నాము. అంటే కొంతమంది ఏమో నామదారులు, ఊదుదారులు అని ఉంటారు కదా. నామదారులు వచ్చేసి రాత్రి మటన్తో వేసుకుంటారు, ఊదుదారులు వచ్చేసి స్వీట్తోని పగలు వేసుకుంటారు. రెండు రకాలుగా ఉంటాయి కదా. మనకి ఈ నెల 8వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు పితృపక్షాలు స్టార్ట్ అయినాయి కదా. ఈ పితృపక్షాల్లో మనము పెద్దలకు పెట్టుకుంటాం కదండి. ఈ విధంగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా నాన్నగారికి అలాగే మా నాన్నమ్మ గారికి ఇలాగా పితృపక్షాలు చేసుకుంటున్నాం. ఇవి చూడండి, మేము చిన్నప్పుడు ఉన్న ఫొటోస్. ఇది నా శారీ ఫంక్షన్ ఫోటో. ఇవన్నీ చాలా ఏళ్ళవి కదా, సరిగా కనిపిస్తలేరు. ఇక కట్ చేస్తే వీరేనండి మా నాన్నగారు. ఇంకా ఇక్కడ అమ్మ వంట స్టార్ట్ చేసేసింది. ఇక్కడ వచ్చేసి బగారా రైసు, మటను, చికెను, బేళ్ళ కూర, మళ్ళీ తర్వాత బంగి, మళ్ళీ తర్వాత జొన్న రొట్టెలు, ఈరోజు చేసుకోబోయే పిండి వంటలు ఇవి. ఇక్కడ వచ్చేసి స్టవ్ మీద పెద్ద బోగాను పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేసిన తర్వాత షాజీరా, చెక్క, లవంగా, ఇలాచి అవి వేసిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయిస్తుంది. ఇది బగారా రైస్ కోసం అండి. ఇంక ఇక్కడ తెలిసిన ఆంటీ, మా తమ్ముడు వాళ్ళ అత్త, అంటే మా మరదలు వాళ్ళ అమ్మ కూరగాయలన్నీ కట్ చేస్తుంది అన్నట్టు. మనకు టొమాటోలు, కొత్తిమీర ఇవన్నీ కావాలి కదా. వీడు మా చిన్న తమ్ముడు కొడుకండి. ఇక మీరు చూసే ఉంటారు కదా. ఇప్పుడు బగారా ఆకు వేసేసింది. ఇట్లా అయితే అందరూ పితృపక్షాలు ఇప్పుడు 15 రోజుల పాటు పితృపక్షాలు కదా, తప్పకుండా చేసుకుంటారు. ఇవన్నీ వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం వేసుకునే ఉల్లిపాయలు ఇవన్నీ ఇందులోకి వేళ్ళ వరకు ఎసురు పెట్టేసి ఈ విధంగా అనేస్తే ఏళ్ళతోని ఎసురు పెట్టుకుంటుంది అన్నట్టు. అంటే మన మధ్య వేలి వరకు ఈ విధంగా వచ్చే వరకు చూడండి. వేడి నీటిలోనే అమ్మ ఏ విధంగా ఏళ్ళు పెట్టి చూపిస్తుంది. ఇంకా సరికి సరి పెట్టేస్తే అన్నం కరెక్ట్గా అయిపోతుంది. 1కి 2 లాగా అన్నట్టు. ఇది చూడండి, 2 kgs మటన్ తీసుకొచ్చారు. శుభ్రంగా ఏరుతా ఉంది. దాంట్లో ఏమైనా బోన్స్ అలాంటివి పెద్ద పెద్ద ముక్కలు ఉంటే చిన్నగా కట్ చేసుకోవడానికి ఈ విధంగా అమ్మ అయితే మటన్ 2 kgs, చికెన్ 2 kgs తీసుకొని వచ్చారండి. ఇంకా బేళ్ళ కూర అంటారు, పగడం కూర అంటారు. ఇది చాలామందికి తెలీదు. శనగపప్పు నానబెట్టి వేసుకున్న శనగపప్పుతోని భలే ఉంటుందండి. జొన్న రొట్టెలకైతే అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక తీసుకొచ్చిన మటన్ వచ్చేసి ఫ్రెష్గా ఉంది. మటను శుభ్రంగా కడిగేస్తుంది. కడుగుతూ ఉంటే దాంట్లో అయితే ఎంత కొవ్వు ఉంది అనుకున్నా అంత వెళ్తూ ఉంది. ఇట్లా ఫ్రెష్గా కడిగేస్తూ ఉంది. ఇంక ఇక్కడ చూడండి, రైస్ మగ్గిపోతుంది, ఎసురు మరిగేసేసింది. ఇంకా కొత్తగా ఇదేదో స్పెషల్ కారం అంట తీసుకొని వచ్చినారు. అది మటన్ కోసమేనంట. ఇక్కడ ధనియాలు, ఇక లవంగాలు, షాజీరా, మళ్ళీ తర్వాత జాపత్రి, చెక్క, యాలకి ఇవన్నీ మసాలాలోకి కావాల్సినటువన్నీ వేయించుకుంటుంది అమ్మ. ఇంకా మటన్కి ఉప్పు, కారము, పసుపు, నూనె వేసి కలిపి ముక్కలకు పట్టి వేస్తే ఏమవుతుందంటే ముక్కలకి బాగా పట్టుకుంటుంది. మనం కూర చేస్తే ముక్క చప్పగా లేకుండా ఉప్పు, కారం అనేది బాగా పట్టుకుంటుంది. ఈ విధంగా మటన్ వేసుకోవాలి. మీరు నా పాత వీడియోస్లో చూసే ఉంటారు నేను ఏ విధంగా మటన్ చేస్తా అనేది. ఇది చిన్నప్పటి నుంచే మా అమ్మ నేర్పించిన పద్ధతి. ఇంక ఇక్కడ చూడండి, రైస్ అయిపోయింది. ఇంకా రైస్ అయిపోయింది. ఇవతల పక్క వచ్చేసి మళ్ళీ పెద్ద ప్యాన్ పెట్టేసి మటన్ వేసేస్తుంది. మటన్ కుక్కర్లో చేసుకోవడం లేదండి, మామూలుగానే చేస్తుంది. మరో పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి నూనె వేసేసి అది వేడైన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్టు, మళ్ళీ తర్వాత ఉల్లిపాయ, పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ ఇవన్నీ వేసుకోవాలి. ఇక్కడ ఇంకా రైస్లోకి కొత్తిమీర వేసేసి రైస్ అయిపోయిందని చెప్పేసి మూత పెట్టి దించేస్తే గుమగుమలాడే బగారా రైస్ రెడీ. ఇంక ఇది మటన్ అండి. ఇందులోకి అమ్మ చూడండి ఇంకా పేస్ట్ వేసేసి అన్నీ కలిపేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ముక్కలకు ఉప్పు, కారం ఇవన్నీ బాగా పట్టేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఇలా చేస్తేనే మటను 2 days అయినా నిల్వ ఉంటుంది, ఏం కాకుండా చాలా బాగుంటుంది. ఇంకెవరినైనా కూడా పిలుచుకోవచ్చు మనం, బంధువులను, వాళ్ళని వీళ్ళను. ఉప్పు, కారం ఈ విధంగా దట్టించేసి ఇట్లా ఒత్తేసి పక్కన పెడుతుంది. ఇక ఇక్కడ రైస్, బగారా రైస్ చూడండి ఎంత పొడి పొడిగా చాలా బాగా అయింది కదా. కొత్తిమీర వేసేసినాం కదా, ఆ స్మెల్ అంతా లోపలికి అంతా పట్టుకోవాలని ఒకసారి కలిపి దించేసింది అమ్మ. ఇక్కడ మరో పక్కన ఇంకా కర్రీ కోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఉల్లిపాయ పేస్ట్ పట్టామండి. ఉల్లిపాయలో షాజీరా, లవంగాలు, చెక్క, యాలకులు వేసేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి
వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా అయ్యేంత వరకు ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదా అదంతా వేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మటన్లోకి టొమాటోలు అన్నీ పిసికేసి దాంట్లోకి కొద్దిగా చింతపండు అడుగున పెట్టేసి పైన టొమాటోలను మూసి పెడుతుంది ఆంటీ. ఒక పక్కనేమో పగడం కూర కుక్కర్లో చేసే కూర వచ్చేసి పగడం కూర చేస్తుంది. యువతలో వచ్చేసి మటన్ మామూలుగానే వండేస్తుంది అన్నట్టు. ఇంకా చికెను, మటను, జొన్న రొట్టెలు సాయంత్రము 7 లోపల చేసేసుకుంటారు. ఈ విధంగా ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేగింది కదా, ఇప్పుడు మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న మటన్ని వేసి నూనె పైకి తేలే వరకు చక్కగా మగ్గించుకోవాలి. మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో, మీకు తెలుసు అందరికీ. కాకపోతే మేమైతే ఈ విధంగా మటన్ చేసుకుంటామనే ఉద్దేశంతోనే మీకు చెప్తున్నానండి. మీలో ఎంతమంది పితృదేవతలకు పెట్టుకున్నారు ఈ 15 రోజులు? కొందరేమో శ్రాద్ధ కర్మలు చేసుకుంటారు, అంటే 1 ఇయర్కి వాళ్ళు ఎప్పుడైతే చనిపోయి ఉంటారో ఆ రోజును దినంగా చేసుకుంటారు. మా ఇళ్ళల్లో మాత్రం మేము పెత్తరమాస రోజు చేసుకుంటాము. ఈ 15 రోజుల పితృపక్షాల్లో చేసుకుంటాం. ఇక్కడ కుక్కర్లో వచ్చేసి అమ్మ చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు, మళ్ళీ తర్వాత ఉల్లిపాయ పేస్టు ఈ విధంగా మిక్సీ పట్టేసి వేసి వేయించిన తర్వాత ఇంకా సగం కూర, ఇప్పుడు 2 kgs మటన్లో 1.5 kg వచ్చేసి మటన్ వండాము. ఇంకా మిగతా అర్ధ కేజీలో ఈ బేళ్ళ కూర అంటే పగడం కూర చేస్తుంది. ఇది చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్నాం కదా, ఇది చక్కగా మగ్గిపోయింది, కలిపేసింది. మళ్ళీ తర్వాత యువతల గిన్నెలో వచ్చేసి కుక్కర్లో మటన్ వేస్తుంది అన్నట్టు. చూస్తున్నారా? ఇప్పుడు ఈ కొంచెం మటన్, ఇది దాదాపు ఒక 1/2 kg మటన్ ఉంటుంటుంది. ఇది చెప్పాను కదండి, పగడం కూర అంటారు. అక్కడక్కడ ఏమన్నా ఉన్నాయండి ముక్కలు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయని చూపిస్తుంది. అవన్నిటిని ఇంకా చక్కగా వేసేద్దాం. కుక్కర్లో వేసేసి బాగా కలిపి ఆయిల్ పైకి తేరేంత వరకు మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత ఇంకా మనం గరం మసాలా, ధనియాల పొడి, కొబ్బరి పొడి, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని టొమాటోలు అన్నీ కోసి పెట్టింది ఆ టొమాటోలను కూడా మెత్తగా పిసికేసుకొని వేసుకుంటే బాగుంటుంది. మిక్సీ పట్టిన దానికన్నా పిసికేసి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్లో వేసిన మటన్ పగడం కూర అని చెప్పాను కదా, అది చక్కగా అమ్మ కలిపేస్తుంది. నూనె అంతా పైకి తేలేంత వరకు బాగా ఉడకనియాలి. ఈ విధంగా మెత్తగా టొమాటోలు, కొద్దిగా చింతపండు ఎందుకు వేస్తాము అంటే కూర అనేది కమ్మగా ఉంటుంది, కొద్దిగా పుల్లగా అట్లా, బాగా పుల్లగా ఉండదు, మీడియంగా ఉంటుంది. కూర కూడా టేస్టీగా ఉంటుంది. ఇది చూడండి నానబెట్టిన శనగపప్పు. యువతల మటన్ చూడండి చక్కగా ఉడికిపోయింది, నూనె పైకి తేలింది కదా. ఇప్పుడు ఈ టొమాటో పేస్ట్ వేసేస్తుంది అన్నట్టు. ఇంకా నేను ఈసారి మీకు సపరేట్గా నేను ఈ పగడం కూర చూపిస్తానండి. కుక్కర్లో కూడా చూడు ఉడుకుతుంది. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న శనగపప్పును అమ్మ మొత్తం నీళ్ళతో సహా వేసేసి 4 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఒక పక్క మటన్ ఉడుకుతుంది, అలాగే మనం నానబెట్టిన శనగపప్పు కూడా వేసి ఉడకబెట్టుకుంటే దీన్నేనండి పగడం కూర అని అంటారు, లేదా బేళ్ళ కూర అని అంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. రొట్టెలకైతే సూపర్గా ఉంటుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా కొత్తిమీర, ధనియాల పొడి, కొబ్బరి పొడి, తర్వాత గరం మసాలా, మటన్ మసాలా ఇవన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ ఉడకనివ్వాలి. 4 విజిల్స్ రానిచ్చేస్తే కమ్మటి బేళ్ళ కూర అంటాం, లేదంటే పగడం కూర అంటాం. అద్భుతంగా ఉంటుందండి. చూసేద్దరు కానీ ఇంకా విజిల్స్ అయ్యాక. ఓకేనా? ఇక కుక్కర్లో కూర వేసేసాం కదా, ఇది వచ్చేసి మటన్ చూడండి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు టొమాటోలని మెత్తగా పిసికేసి మటన్ మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఈ మటన్ కూడా దాదాపు 70% ఉడికేసింది. ఉడికిన తర్వాతనే టొమాటోస్ వేసుకోవాలండి. మటన్ ఉడకక ముందుకు టొమాటోస్ వేసుకుంటే టైం ఎక్కువగా పడుతుంది మటన్ ఉడకడానికి. ఇంకా ఇవి చూడండి ఇలాగా ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని బాగా మెత్తగా ఉడకనివ్వాలి. మటన్ మెత్తగా ఉడికిన తర్వాత మళ్ళీ మనం చెప్పాం కదా ధనియాల పొడి, కొబ్బరి పొడి, తర్వాత మసాలాలన్నీ వేసేసుకొని దించేసుకోవడమే. ఇంకా చాలా బాగుంటుంది. ఈ కూర రెడీ అయినాక మీకు చూపిస్తానండి. ఇక చూడండి, ఇక మటన్ పలపల ఉడుకుతుందని చెప్పేసి మా అమ్మ నూనె పైకి తెలి ఈ విధంగా ఉడకాలి అని చెప్పేసి చెప్తుంది. మటను మీకు చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి విజిల్స్ ఇది ఒక్కొక్కసారి సరిగా రాదండి, అందుకోసానికి కుక్కర్ విజిల్ వచ్చేటట్టు చేస్తుంది. ఇంకా ఇది వచ్చేసి చికెన్ కూడా తెచ్చుకున్నాం అన్నాం కదా, ఇది కూడా 2 kg చికెను. ఇంకేమన్నా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయని చెప్పేసి కట్ చేస్తున్నారండి. ఇప్పుడు చూడండి మనం వేసుకున్న బేళ్ళ కూర విజిల్స్ అవుతూ ఉన్నాయి. ఇంకా ఈ చికెన్ కూడా కడిగేసి అమ్మ కూర చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మటన్ ఉడికిందేమో చూసేద్దామా. వావ్ చూడండి మటన్ కూడా సూపర్గా ఉడుకుతుంది. అయిపోయింది, వాటర్లో ఉడికిందా లేదా అని చెక్ చేస్తుంది అన్నట్టు ముక్క. ఈ విధంగా
చూడండి చేయితోని ఇలా పిసికేస్తే చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇంకా ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి ఇవన్నీ వేసేసుకొని దించేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2 kg చికెన్ అండి. కాల్చిన చికెన్, కోడిని మనకు కాల్చిమంటే వాళ్ళు కాల్చిస్తారు. దాంట్లోకి చికెన్ శుభ్రంగా కడిగేసుకొని అందులో వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు కూడా సేమ్ మటన్ లాగానే, నాన్ వెజ్ కర్రీస్ అని ఈ విధంగానే చేసుకుంటాము. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు సేమ్ మటన్ ప్రాసెసే అండి చికెన్ కూడా. ఇంక ఇప్పుడు పెత్తరమాస గురించి మనం తెలుసుకుందాము. మటన్ అయిందా లేదా అని చూసేస్తుంది. అయిపోయింది. దీంట్లో కొత్తిమీర వేసేసింది. ఇంతకుముందు మసాలాలు, కొబ్బరి పొడి, ఇది ఇంతకుముందు కొత్తిమీర, ఇది ధనియాల పొడి, ఇవన్నీ వేసేసి ఇంకా మటన్ కర్రీ అయిపోయింది. మెత్తగా ఉడికిపోయింది కదా, దించేస్తుంది అన్ని మసాలాలు వేసేసి. అయిపోయిందండి. మటను అయిపోయింది, బగారా రైస్ అయిపోయింది, పగడం కూర అయిపోయింది. ఇంకా చికెన్ మాత్రమే చేసేస్తుంది. ఇంకా ఇప్పుడు మీరు చూసేద్దరు చికెన్ ఏ విధంగా వండుతుంది అనేది. నీళ్ళలో వేసుకుంటే వేడి మీద ముక్క ఒకసారి బిరుసుగా అయితే ఉడకనట్టు, కానీ ఇలా చిదిమంగానే ఇట్లా ఉడికిందంటే ముక్క ఉడికినట్టు. ఇంక ఇక్కడ వచ్చేసి సేమ్ ప్రాసెస్ మీకు చెప్పాను కదా, చికెన్ కూడా ఈ విధంగా చేసేస్తుంది. చికెన్లోకి మసాలా, ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ పట్టేస్తుందండి అమ్మ మిక్సీ. ఇంకా అంతలోపలనే మాకు తెలిసిన అక్క వచ్చేసింది, రొట్టెలు చేస్తుంది. చూడండి రొట్టెలు టపటపా అని ఏ విధంగా కొడుతుందో, భలే చేస్తుంది అక్క అయితే. ఓ పక్క చికెన్ ఉడికిందా లేదా అని చూపిస్తుంది అమ్మ. ఇంకా వచ్చిన వాళ్ళకి మా ఇంటికి భోజనానికి మా బంధువులను పిలిచాము. వాళ్ళందరి కోసము జొన్న రొట్టెలు ఫేమస్ అండి రాయలసీమలో. ఇక మాకు తెలిసిన అక్క వచ్చేసి ఒక 20 రొట్టెల దాకా, ఒక 10-15 రొట్టెలు అనుకుంటా చేసి పెట్టేసింది. ఓకేనండి. ఇక్కడ నాన్నకు సాంబ్రాణి వేయడానికి పేడతోని అల్లికేసి గోమయంతో అల్లికి మా మరదలు ముగ్గు వేస్తుంది. మేము దేవుళ్ళకు కూడా పూజ చేసుకుంటామండి. అంటే పొద్దున్నుంచి ఒక్క పొద్దు ఉంటారు, మళ్ళీ మధ్యాహ్నం స్నానం చేసేసి దేవుళ్ళకు పూజ చేసేసుకొని పితృదేవతలకు కూడా కింద ఆ విధంగా ఆవు పంచకం తీసుకొచ్చి ఆవు పెడతాను అలాగ అలిగి ముగ్గు వేసుకొని చేసుకుంటాము. ఇక్కడ అక్క చూడండి రొట్టె కొట్టేస్తుంది. ఈడ మా చిన్న తమ్ముడు వచ్చేసి మనకు సాంబ్రానికి వేసుకోవడానికి పెద్దలకు మా జేజీ అంటే మా నానమ్మ, తర్వాత మా నాన్నగారికి బట్టలు మనం తీసుకొచ్చినవి వాళ్ళకి ఇష్టమైనటువన్నీ ఈరోజు పెడతారు. మా నాన్నకు బజ్జీలు అంటే ఇష్టము, తర్వాత బూందీ, కార ఇవన్నీ అంటే ఇష్టం. ఇవన్నీ చేస్తున్నారు. పెద్దలకు ఆ బట్టలు పెట్టేసి మేము దసరా రోజు కట్టుకుంటామండి. మీ ఇళ్ళల్లో ఈ విధంగానే చేస్తారా? నాకు కామెంట్లో తెలియజేయండి. ఇంకా చూడండి లడ్డు, తర్వాత మందు కూడా పెడతారు. సిగరెట్, మా నాన్న సిగరెట్ తాగేవాడు, మందు ఈ విధంగా అన్నీ పెడతారండి. ఇంకా జొన్న రొట్టె, మటను, చికెను, బగారా రైస్, పండ్లు ఇలా వేసి బొగ్గుల మీద సాంబ్రాణి వేసి మా గోత్రనామాలు చెప్పుకొని పెద్దల ఆశీస్సులు పొందాలని ఈ విధంగా సాంబ్రాణి వేసి ఒక అర్ధగంట సేపు బయట ఉంటాము. వాళ్ళు వచ్చి పెద్దవాళ్ళు స్వీకరించిన తర్వాత మళ్ళీ అందరం భోజనాలు చేస్తామన్నట్టు. ఇంకా భోజనాల వీడియో లాస్ట్కి తీయలేదండి, మీకు చూపించలేదు. వీడియోని వస్తే తప్పకుండా తెలియజేయండి. ఈరోజు మనం పితృపక్షాలు ఎలా జరుపుకోవాలనేది మీకు వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడు మనం పితృపక్షాల గురించి తెలుసుకుందాం. భాద్రపద మాసంలో కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు. మహాలయము అనగా గొప్ప వినాశనము లేక మరణము అని అర్థం. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధ కర్మలు చేయుదురు. అందువలన దీనిని పితృపక్షం అని కూడా అని అంటారు. ఇక్కడ చూడండి, ఇంకా మా నాన్నగారికి ముందుగా ఇంటి కొడుకులు కదండి, మా తమ్ముడు వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు చెప్పేసి సాంబ్రాణి వేస్తున్నారు. ఈ పితృపక్షాలు మహాలయ పక్షంలో సంతానం, వంశాభివృద్ధి కోసం పాటించాల్సినవి చాలా ఉన్నాయి. ప్రతి ఏడాది పితృపక్షాలు 15 రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. పూర్వీకులకు పితృదేవతలను స్మరించుకునేందుకు, నివాళి అర్పించుకునేందుకు, శ్రాద్ధ కర్మలను నిర్వహించి తర్పణాలు విడిచేందుకు అనువైన సమయంగా భావిస్తారు. ఈ ఏడాది 8వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు పితృపక్షాలు మొదలయ్యాయండి. 8వ తారీఖు మొదలయ్యి 21వ తారీఖు అమావాస్య రోజు, మహాలయ అమావాస్య రోజు ముగినాయి. అంటే ఆ రోజుతో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మా తులసి ఇంకా పిల్లలకి ఇద్దరికి కవల పిల్లలు కదా, ట్విన్స్, వాళ్ళకు కూడా వాళ్ళ జేజీ నాయనకు ఈ విధంగా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని చెప్పేసి సాంబ్రాణి వేస్తున్నారండి. ఇది పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. పితృదేవతలు అంటే కేవలం తండ్రి మాత్రమే కాదు, గతించిన వాళ్ళందరినీ పితృదేవతలుగానే పరిగణిస్తారు. ప్రతి నెల అమావాస్య రోజున పితృదేవతల్ని స్మరించుకొని తర్పణాలు కూడా వదిలే వాళ్ళు కొంతమంది అయితే
ఏ తిథిన చనిపోయారో తెలియని వాళ్ళు ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదిలితే తమ పితృదేవతలను తృప్తిపరిచి ఆశీస్సులు పొందిన వారు అవుతారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పక్షంలో పితృదేవతలకు పెట్టే శ్రాద్ధ కర్మలు తర్పణాలు వదలడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని, వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. ఈ విధంగా ప్రతి సంవత్సరము 15 రోజుల పాటు పితృపక్షాలు జరుగుతాయి కనుక తప్పకుండా అందరూ ఆచరించాలని అనుకుంటున్నాను. మీలో ఎంతమంది పితృపక్షాల గురించి తెలుసో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, అలాగే హైప్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. మేము కూడా ఇంకా ఈ అమావాస్య ముందు రోజు వేస్తున్నామండి. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగింది. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చుట్టాలు కూడా ఒక్కొక్కరి తర్వాత అందరూ సాంబ్రాణి వేస్తున్నారు. ఇక్కడ మా అంకులు, మా మరదలు వాళ్ళ నాన్న, అమ్మ ఇద్దరు వేస్తున్నారు. తర్వాత మా తమ్ముడు, మా అమ్మ, పిల్లలు, తర్వాత మా వారు, నేను అందరం కలిసి వేస్తున్నాం. స్వర్గస్థులైన వారు ఏ మాసమైనా ఏ తిథిలో అయినా చనిపోయారో అదే మాసం అదే తిథినందు శ్రాద్ధకర్మలు ఏటా నిర్వహిస్తారు. అలా చేయని వారు భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో వారికి ఈ పితృపక్షాల్లో జరిపితే చాలా మంచిది. ఈ విధంగా చేసుకోవచ్చు. ఏ తిథినందు గతించిన వారో తెలియనటువంటి వారు మహాలయ పక్షంలో అమావాస్య రోజున శ్రాద్ధకర్మలు ఆచరిస్తే వారికి సంవత్సరం అంతా శ్రాద్ధం పెట్టినంత పుణ్యం లభిస్తుంది. 100 యజ్ఞాలు చేసినంత దానికన్నా పితృదేవతలకు తర్పణాలు అందించడంలో ఎంతో ముఖ్యమని మన మహర్షులు కూడా తెలియజేశారు. పిండ ప్రదానాలు, దాన ధర్మాలు ఏటా వారి వర్ధంతుల రోజున కానీ, మహాలయ పక్షాల్లో కానీ, మహాలయ అమావాస్య రోజు కానీ చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఇక్కడ మా శ్రీవారు చూడండి సాంబ్రాణి వేస్తున్నారు. ఈ మహాలయ పక్షం ప్రాశస్యం గురించి మీకు మహాభారతంలో కథనాంశము ఒకటి చెప్తానండి. మహాభారత యుద్ధంలో వీరమరణం పొందిన కర్ణుడు స్వర్గానికి వెళ్తాడు. అక్కడ ఆయనకు బంగారం, వెండి, ముత్యాలు, పగడాలు, వజ్రాలు అన్నీ ఉంటాయి తప్ప తినడానికి తాగడానికి అన్నపానీయాలు కనిపించలేదు. అప్పుడు యమధర్మరాజును ప్రార్థించి అన్నీ ఉన్నాయి కానీ తినడానికి తాగడానికి ఏమీ లేవు ఎందుకు అని అడిగాడు. నీ జీవితకాలంలో నువ్వు అవి తప్ప అన్నీ దానం చేశావు, అందుకే అవి లేవు అని సమాధానం ఇచ్చాడు. అందుకోసానికే మనము పితృతర్పణాలు చేసి అందరికీ అన్నదానం తప్పకుండా చేయాలని అంటారు. చూడండి ఇంత కథ నీతి ఎంత మంచిగా ఉంది. వీడియోని వస్తే లైక్ చేయండి. మరోసారి మంచి వీడియోతోనే మీ ముందు